కల్వరి స్వరము నీ కొరకే, కల్వరి స్వరము నీ కొరకే. దానియేలు 2వ అధ్యాయము 1వ వచనము. నెబుకద్నెజరు తాను ఏలుబడి అందు 2వ సంవత్సరమున కలలు కనెను. అందును గురించి ఆయన మనస్సు కలతపడగా ఆయనకు నిద్ర పట్టకుండెను. మొదటిగా మనం చూస్తుంది రాజు విచారము. రెండోదిగా మనం చూస్తుంది రాజు స్వప్నము. తనకేమొచ్చిందట? స్వప్నం వచ్చిందంట. ఆ స్వప్నము తన్నేం చేసింది? ప్రశాంతత లేకుండా చేసింది. ఇప్పుడు స్వప్నము తనకు వచ్చినప్పుడు, తనకు నెమ్మది లేక నిద్ర పట్టకుండా ఉన్నప్పుడు తాను ఏం చేశాడో చూద్దాం రండి. 2వ వచనము 2వ అధ్యాయము. కాగా రాజు తాను కనిన కలలను తనకు తెలియచెప్పుటకై శకునగాండ్రను, గారడీ విద్య గలవారిని, మాంత్రికులను, కల్దీయులను పిలువనంపుడని ఆజ్ఞ ఇయ్యగా వారు వచ్చి రాజు సముఖమున నిలిచిరి. రాజు వారితో, నేనొక కల కంటిని, ఆ కల భావము తెలుసుకొనవలనని నేను మనోవ్యాకులముంది ఉన్నాను అనగా, కల్దీయులు సిరియా భాషతో ఇట్లనిరి, రాజు చిరకాలము జీవించునుగాక, తమరి దాసులకు కల సెలవీయుడి, మేము దాని భావమును తెలియచేసేదము. రాజు అంటున్నాడు, నేను దానిని మరిచిపోతిని, కానీ కలను దాని భావమును మీరు తెలియచేయని ఎడల మీరు తుత్తినీయులుగా చేయబడుదురు, మీ ఇండ్లు పెంట కుప్పగా చేయబడును. కలను దాని భావమును తెలియచేసిన ఎడల దానములను బహుమానములను మహాఘనతయు నా సముఖములో ఉందుదురు గనుక కలను దాని భావమును తెలియచేయుడి అని అనగా, వారు, రాజు ఆ కలను తమరి దాసులమైన మాకు చెప్పిన ఎడల మేము దాని భావమును తెలియజేసేదమని మరలా ప్రత్యుత్తరమిచ్చిరి. అందుకు రాజు ఉత్తరమిచ్చి చెప్పినదేమనగా, నేను మరిచి ఉండుట చూచి కాలహరణము చేయవలనని మీరు కనిపెట్టుచున్నట్లు నాకు బాగుగా గ్రహించుచున్నాను. నేను బాగుగా గ్రహించుచున్నాను. కాలము ఉపాయముగా గడపవలనని అబద్ధమును మోసపు మాటలను నా ఎదుట పలుకనుద్దేశించుచున్నారు. మీరు కలను చెప్పలేకపోయిన ఎడల నేను చెప్పిన మాట ఖండితము గనుక కలను నాకు చెప్పుడి, అప్పుడు దాని భావమును తెలియచేయుటకు మీకు సామర్థ్యము కలదని నేను తెలుసుకుందును. అందుకు కల్దీయులు ఈలాగు ప్రత్యుత్తరమిచ్చిరి, భూమి మీద ఏ మనుషుడును రాజు అడిగిన సంగతి చెప్పజాలడు. ఏ చక్రవర్తియు అధికారియు శకునగాని యొద్దను, గారడీ విద్య గలవాని యొద్దను, కల్దీయుని యొద్దను ఇట్టి సంగతి విచారింపలేడు. రాజు విచారించిన సంగతి బహు అసాధారణమైనది. దేవతలు కాక మరెవరును ఈ సంగతి తెలియజెప్పజాలరు. దేవతల నివాసములు శరీరముల మధ్య ఉండవు గదా. అందుకు రాజు కోపము తెచ్చుకొని అత్యాగ్రహము గలవాడై బబులోనులోని జ్ఞానులందరినీ సంహరింపవలనని ఆజ్ఞ ఇచ్చెను. మొదటిగా రాజు యొక్క విచారము, రెండోదిగా రాజు యొక్క స్వప్నము, ఇప్పుడు మూడోదిగా రాజు యొక్క శాసనము. ఈ రాజు కలగన్నాడట. ఆ కల వల్ల తాను చాలా తీవ్రమైన ఒత్తిడికి గురయ్యాడట. ఆ కల వల్ల బహుగా కలత చెందుతున్నాడట. అది తన మనస్సును
బహుగా కలిచి వేసిందట. దయచేసి అర్థం చేసుకోండి, రాజు తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నాడు. తన మనస్సు బహుగా కలత చెందింది. మనసు ఎంతగా కలత చెందిందంటే రాజు నిద్రపోవడమే కష్టమైపోయింది. సాధారణంగా మనసు బహుగా కలత చెందినప్పుడే మనిషికి నిద్ర పట్టడం కష్టమవుతుంది. ఒకవేళ ఈరోజు ఈ మాటలు వింటున్న, ఈ వాక్యం వింటున్న సహోదరులు సహోదరులు మీలో ఎవరైనా ఉన్నారా? బహుగా కలత చెందుతున్నారా? నిద్ర పట్టనంతగా కలత చెందుతున్నారా? నిద్ర పట్టనంతగా మనోవ్యాకులతకు గురవుతున్నారా? ఎస్, కొన్నిసార్లు అంటూ ఉంటాం, ఎన్ని ఇంటర్వ్యూస్కి వెళ్ళినా నాకు జాబ్ రాకపోయేసరికి నిద్ర పట్టటంలా, ఎన్ని ప్రయత్నాలు చేసినా నా ప్రయత్నాలు సఫలీకృతం కాకపోవడం వల్ల నాకు నిద్ర పట్టటంలా, నా భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నప్పుడు నిద్ర పట్టటంలా, నా బిడ్డల గురించి ఆలోచిస్తున్నప్పుడు నాకు నిద్ర పట్టటంలా, నా కంపెనీ నష్టాల బారిన పడిపోయింది, ఆ కంపెనీ గురించి ఆలోచిస్తున్నప్పుడు నాకు నిద్ర పట్టటంలా, నేను చేసిన అప్పులు ఎలా తీరతాయో అనే ఆలోచన వచ్చినప్పుడు నాకు నిద్ర పట్టటంలా, ఈ అప్పులలో ఒకవేళ నేను టెన్షన్ భరించలేక నేను కన్ను మూసినట్లయితే నా భార్య బిడ్డలు ఏమైపోతారో నిద్ర పట్టటంలా. ఈరోజు అనేక మంది నిద్ర పట్టనటువంటి స్థితిలో ఉన్నారు. కారణం ఏమిటంటే వారిని ఏదో ఒక సమస్య తరిమేస్తుంది, మనస్సులో నెమ్మది లేకుండా చేస్తుంది, శరీరంలో ఆరోగ్యం లేకుండా చేస్తుంది, కంటికి కునుకు లేకుండా చేస్తుంది. అనుకుంటున్నారా ఇది కేవలం పేదవారికి అని చెప్పి? అనుకుంటున్నారా ఇది కేవలము దిక్కుమాలిన వారికి అని చెప్పి? లేదండి. ఈరోజు నిద్ర పట్టక స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకునే వాళ్ళు అధిక శాతం ఎవరో తెలుసా? ధనవంతులు, బహు ఐశ్వర్యము గలవాళ్ళు, పెద్ద పెద్ద ఇండస్ట్రీలు గలవాళ్ళు, లోకానుసారమైనటువంటి విషయాల్లో అనేక మంది కంటే ఉన్నతమైన స్థితిలో ఉన్నవాళ్ళు. అయినా ఈరోజు వారికి నిద్ర పట్టటంలా. ఎందుకని? అనేకమైన టెన్షన్స్ వారిని ఆ విధంగా నిద్ర పట్టకుండా చేస్తున్నాయి. అనేకమైనటువంటి ఒత్తిడులు ప్రశాంతత లేకుండా చేస్తున్నాయి. రాజును చూడండి, తనకొచ్చిన కళ బహు తీవ్రమైంది కాబట్టి ఆ కళ వచ్చినప్పుడు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. ఎస్, కొన్నిసార్లు మన జీవితంలో కూడా కొన్ని కళలు వస్తాయి, వాటికి మనం పీడ కళ అని పేరు పెడతాం. అలాంటి కళ వచ్చినప్పుడు మంచం మీద పడుకున్న మనం ఒక్కసారి గాలిలోకి లేచి మళ్ళీ పడతాం. దాన్ని ఏమంటాం మనం? ఉలిక్కి పడ్డం అంటాం. ఒక్కసారి ఉలిక్కి పడతాం అంటే ఆ కళ ఆఖరికి నిన్ను ఎంతగా ప్రభావితం చేసిందంటే పడుకున్న నీ శరీరాన్ని మొత్తాన్ని కూడా షేక్ చేసి పడేసింది. ఎస్, కొన్నిసార్లు కొన్ని కళలు షేక్ చేసి పడేస్తాయి. నీ ఎమోషన్స్ని షేక్ చేస్తాయి, నీ శరీరాన్ని షేక్ చేస్తాయి, నీ మనస్సును షేక్ చేస్తాయి, నీకున్న సమస్తాన్ని షేక్ చేసి పడేస్తాయి. ఈరోజు నెబుకద్నెజరు వెళ్తున్న పరిస్థితి అదే. తనను షేక్ చేసి పడేస్తుంది తనకొచ్చిన కళ. ఈరోజు మరలా అడుగుతున్నాను, ఏదైనా నీ జీవితాన్ని షేక్ చేస్తుందా? ఏదైనా నీ జీవితాన్ని అటు ఇటు కొట్టేస్తుందా? నిలబడకుండా, స్థిరముగా ఆలోచించకుండా, ప్రశాంతంగా ఉండకుండా నిన్ను అటు ఇటు కలిచి పడేస్తుందా? ఆ రోజు అదే జరిగింది. అప్పుడు అటువంటి సమస్య గుండా వెళుతున్నప్పుడు పరిష్కారం కావాలిగా ఈ రాజుకు. ఒక సమస్య వచ్చింది రాజుకు, మరి పరిష్కారం కావాలిగా. ఎస్, రాజుకు సమస్య వచ్చినా, మంత్రికి సమస్య వచ్చినా, అధికారులకు సమస్య వచ్చినా, సైనికులకు సమస్య వచ్చినా, సామాన్యులకు సమస్య వచ్చినా సమస్యకు పరిష్కారం కావాలిగా. మనిషి సమస్యల గుండా వెళుతున్నప్పుడు పరిష్కారము వెతుకుతాడుగా. కాబట్టి రాజు కూడా తాను పొందుకున్నటువంటి ఈ అలజడితో కూడిన కళతతో కూడినటువంటి ఈ పరిస్థితికి పరిష్కారం వెతుకుతున్నాడు.
అలా పరిష్కారం వెతుకుతున్నప్పుడు తన దగ్గర ఉన్నటువంటి జ్ఞానులందరినీ పిలిపించాడు. ఆ జ్ఞానులు 4 రకాలు. ఎవరో చూద్దాం రండి. 4 రకాల జ్ఞానులు ఎవరో చూద్దాం రండి. 2వ వచనము. కాగా రాజు తాను కనిన కలలను తనకు తెలియ చెప్పుటకై శకునగాండ్రను. వీళ్ళు శకునాలు చూస్తారు. వీళ్ళు శకునాలు చూసేటటువంటి వారిని 2, గారడీ విద్యలు గల వారిని 3, మాంత్రికులను 4, కల్దీయులను పిలువనంపుడని ఆజ్ఞ ఇచ్చాడు. సో రాజుకు ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యకు పరిష్కారం కొరకు తాను ఎవరి మీద ఆధారపడుతున్నాడు? మనుష్యుల మీద ఆధారపడుతున్నాడు. శకునగాండ్రి మీద ఆధారపడుతున్నారు. ఎస్, ఈ రోజుల్లో కూడా మనుషులు కొన్ని సమస్యల గుండా వెళుతున్నప్పుడు, కొన్ని కష్టాల గుండా వెళుతున్నప్పుడు, ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ ప్రయత్నాలకు జవాబు రానప్పుడు శకునాలు చూసుకుంటూ ఉంటారు. వాళ్ళ దగ్గరకు వీళ్ళ దగ్గరకు వెళ్ళి శకునం చూసుకుంటూ ఉంటారు. ఉన్నారా ఈరోజు అలా శకునాలు చూసేవాళ్ళు, శకునాలు చూసే వారి దగ్గరకు వెళ్ళేవాళ్ళు ఉన్నారా? జాగ్రత్త. దేవుణ్ణి నమ్ముకుంటున్న దేవుని బిడ్డలారా, మీ జీవితంలో ఏదైనా సమస్య వస్తే ఆ సమస్యను ప్రార్థన చేసినా తీరకపోతే బహుశా నీలో పాపం ఉందేమో, ఆ పాపమే నీకు దేవునికి మధ్య అడ్డుగా వచ్చిందేమో, దేవుని దగ్గర నుంచి జవాబు రాకుండా చేస్తుందేమో. ఆ పాపాన్ని గ్రహించాలి, ఆ పాపాన్ని తెలుసుకోవాలి, ఆ పాపాన్ని విడిచిపెట్టి ప్రభువు కనికరం పొందుకోవాలి. అంతేగాని ప్రభువు సంధికి వచ్చి ప్రార్థన చేస్తున్నా జవాబు రావటం లేదని చెప్పి లోకస్తుల వైపుకు వెళ్ళకండి. లోకంలో ఉన్నటువంటి మాయగాళ్ల దగ్గరకు వెళ్ళకండి. లోకంలో ఉన్నటువంటి శకునాలు చూసే వారి దగ్గరకు వెళ్ళకండి. ఆ రోజు నెబుకద్నెజరుకు గత్యంతరం లేక, జీవము కలిగిన దేవుడు ఎవరో తెలియక శకునగాండ్రిని పిలిపించాడు. శకునగాళ్ళు వచ్చి ఏమన్నా సమాధానం ఇవ్వగలిగారా? ఇవ్వలేకపోయారు. 2వదిగా గారడీ విద్య వాళ్ళు. ఎవరు వీళ్ళు? గారడీ విద్య గలవాడు. ఈ గారడీ విద్య వారిని ఆస్ట్రాలజర్స్ అని చెప్పి ఇంగ్లీష్లో రాయబడి ఉంది. అంటే నక్షత్రాలను చూసి జరిగేదేమిటో జరగబోయేదేమిటో తెలియజేస్తారు. ఎస్, చాలామంది నక్షత్రాలను బట్టి, నక్షత్రాల యొక్క స్థానాలను బట్టి నీకేం జరుగుతుందో, ఏం జరగబోతుందో, ఏమి జరగదో తెలియచేసేవాళ్ళు కూడా ఈ సాధారణంగా మనం చూస్తూ ఉంటాం. దయచేసి గమనించండి. నక్షత్ర శాస్త్రాన్ని లేక నక్షత్రాలను చూసి నువ్వేమిటో, నీ భవిష్యత్తు ఏమిటో, నీకేం కాకపోతుందో తెలియచేసేటటువంటి విధి విధానము పరిశుద్ధ గ్రంథము బైబిలు అంగీకరించదు. అబ్బాయి మంచోడే, అమ్మాయి మంచిదే. అమ్మాయి చదువుకుంది, అబ్బాయి చదువుకున్నాడు. ఇద్దరూ మంచి కుటుంబాల్లో పుట్టి పెరిగిన వాళ్ళే. ఎవరో సంబంధం తీసుకొచ్చారు. ఆ సంబంధం తీసుకొచ్చినప్పుడు అన్నీ మాట్లాడుకున్నారు. ఇప్పుడు నక్షత్రాలు చూస్తున్నారు. ఆ అబ్బాయి పుట్టిన నక్షత్రం, ఈ అమ్మాయి పుట్టిన నక్షత్రం. ఇప్పుడు నక్షత్రాలు చూసేసరికి తేడా వచ్చింది. చదువు బాగుంది, సంస్కారం ఉంది, ఈడు జోడు బాగుంది, కుటుంబాలు బాగున్నాయి, కానీ నక్షత్రాలు బాగోలేదంట పాపం. చూసారా? మరి ఏం చేద్దామంటే ఈ పెళ్ళి కుదరదండి. పెళ్లి చేసుకుంటే 2 నెలల్లో లేక 2 సంవత్సరాల్లో పెళ్లి కూతురైనా చచ్చిపోద్ది, పెళ్లి కొడుకైనా చచ్చిపోతాడు. లేక వీళ్ళిద్దరు కాకపోతే కన్న వాళ్ళలో ఎవడో ఒకడు చచ్చిపోతాడు. అంత మాయ, అంత మభ్యపరిచే తత్వం బైబుల్ ఒప్పుకోదు. దయచేసి గమనించాలి. నీ హృదయము దేవునికి అంగీకారముగా ఉన్నట్లయితే, నీవు వాక్యానుసారంగా దేవుడు చెప్పిన విధముగా జీవించేవాడివైతే, ఇంకా సింప్లిఫై చేస్తున్నా, నువ్వు దేవుని నీతిని, ఆయన రాజ్యాన్ని వెతికేవాడివైతే, నీకేది అవసరమో అది నీ కూడా పడి వస్తుంది అని బైబిల్ సిద్ధాంతం. శకునాలు చూసేవాడిని పిలిచాడు, లాభం లేదు. ఆస్ట్రాలజర్స్ని పిలిచాడు, లాభం లేదు.
మాంత్రికులను పిలిచాడు, దెయ్యాలతో మాట్లాడేవాళ్ళు, చచ్చిపోయిన వాళ్ళతో మాట్లాడేవాళ్ళు, తత్ఫలితంగా ఏం జరుగుతుందో ఏం జరగబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేసేటటువంటి మాంత్రికులను పిలిపించాడు. మాంత్రికుల వల్ల కూడా జవాబు రాలా. కల్దీలను పిలిపించాడు. కల్దీలు అంటే ఎంతో కొంత వాళ్ళు తత్వజ్ఞానము తెలిసిన వాళ్ళు, ఎంతో కొంత శాస్త్రవేత్తలు, సైన్స్ మీద ఆధారపడి ఎంతో కొంత వారికున్న జ్ఞానాన్ని ఉపయోగించి ఏదో ఒక సమాధానం ఇస్తారని చెప్పి వాళ్ళనే పిలిపించాడు. వినండి సహోదరులు సహోదరులు, నెబుకద్నెజరుకు వచ్చినటువంటి కళ అది దేవుని దగ్గర నుంచి వచ్చిన కళ. దేవుని దగ్గర నుంచి వచ్చిన కళ ఒక దేవుడు మాత్రమే దాని భావాన్ని చెప్పగలడు. ఆ దేవునితో సంబంధం పెట్టుకోకుండా, ఆ దేవునితో జీవితాన్ని అనుసంధానం చేసుకోకుండా ఈ లోకంలో ఉన్నటువంటి రకరకాల తత్వాలను పట్టుకొని ఏడిస్తే ప్రయోజనము లేదండి. నెబుకద్నెజరు రాజుగా 4 ప్రయత్నాలు చేశాడు, నలుదిక్కులా ప్రయత్నాలు చేశాడు. కొన్నిసార్లు మన జీవితంలో సమస్యల గుండా వెళుతున్నప్పుడు నలుదిక్కులా ప్రయత్నాలు చేస్తాం. అంటే అన్ని ప్రయత్నాలు చేస్తాం, అన్ని వైపులా ప్రయత్నాలు చేస్తాం. అదే మాట మనం అంటాం, నాకున్న సమస్యల నుంచి బయటపడడానికి అన్ని ప్రయత్నాలు చేశా, నలుదిక్కులా ప్రయత్నాలు చేశా, మరి ఏమైంది? జవాబు రాలా. నలుదిక్కులా ఈ దిక్కు ప్రయత్నం చేశా, ఆ దిక్కు ప్రయత్నం చేశా, ఈ దిక్కు ప్రయత్నం చేశా, ఈ దిక్కు ప్రయత్నం చేశా, నలుదిక్కులా ప్రయత్నం చేశా, జవాబు రాలా. సహోదరుడా సహోదరి, జవాబు రాదు. ఎందుకని? నువ్వు నలుదిక్కులా ప్రయత్నం చేస్తున్నావు కానీ ఈ దిక్కున ప్రయత్నం చేయటల్లా. నువ్వు ఎప్పుడైతే ఈ దిక్కున ప్రయత్నం చేస్తావో, ఎప్పుడైతే నువ్వు ఆకాశం వైపుకు తిరుగుతావో, ఆస్ట్రాలజర్స్ వైపు తిరిగాడు, మాంత్రికుల వైపుకు తిరిగాడు, శకునాలు చెప్పే వాళ్ళ వైపుకు తిరిగాడు, సైంటిస్టుల వైపుకు తిరిగాడు, జవాబు రాలా. ఎప్పుడైతే ఈ నెబుకద్నెజరు తాను నమ్ముకున్నటువంటి వీళ్ళెవ్వరూ కూడా జవాబు ఇవ్వకపోయేసరికి బహుకోపం వచ్చింది. మిమ్మల్ని ఎందుకు ఉట్నే మేపుతున్నాను నేను? మిమ్మల్ని ఎందుకు ఊరికే మేపాలి నేను? నాకు సమస్య వచ్చినప్పుడు, నేను సందిగ్ధ స్థితిలో పడినప్పుడు ఎందుకు మీరు చెప్తున్నా? నాకొచ్చిన కలభావాన్ని మీరు చెప్పకపోతే మిమ్మల్ని ముక్కలు ముక్కలుగా నరికి పడేస్తా అని ఖచ్చితంగా శాసనము చేసేశాడు. రాజు యొక్క శాసనము ఏమిటి? రాజు శాసనము, నాకు సమస్య వచ్చింది, నాకు కల వచ్చింది, ఆ కలకు భావము మీరే చెప్పాలి, లేకపోతే చంపి పడేస్తా. అప్పుడు ఆ నలుగురు అన్నారు, అయ్యా మీకు కళ వచ్చింది అంటున్నారు కదా, సరే ఏ కళ వచ్చిందో చెప్పండి, భావం మేము చెప్తాం. ఈ రాజుకు వచ్చిన సమస్య ఏమిటంటే కళ అయితే వచ్చింది, ఆ కళతో పాటు మన వాడికి కలవరం కూడా వచ్చింది. ఇప్పుడు కళ వచ్చి వెళ్ళిపోయింది కానీ కలవరం మాత్రం మిగిలిపోయింది. ఇప్పుడు ఆ కలవరంలో ఉన్నటువంటి రాజు అంటున్నాడు, బాబు కళ వచ్చింది వెళ్ళిపోయింది, కలవరం మాత్రం మిగిలిపోయింది. అంత కలవరం వచ్చిందంటే ఆ కళ మాత్రం సామాన్యమైనది కాదు, ఆ కళ ఏమిటో మీరే పట్టుకోండి. వెళ్ళిపోయిన కళ మేమేం పట్టుకుంటాం? మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, ఆ కళ భావాన్ని చెప్పాలి. అప్పుడు ఈ నలుగురు శకునుగాండ్రు, గారడి విద్య గలవాళ్ళు, ఇంకెవరండి, మాంత్రికులు, కల్దీల విద్య తెలిసిన వాళ్ళు ఖచ్చితంగా రాజుతో ఒక మాట అన్నారు, అయ్యా మీరు కలిగి ఉన్న కలవరానికి మా దగ్గర జవాబు లేదు, అది ఒక్కరి దగ్గరే ఉంది. అది ఎక్కడుందంటే పైనుంచి మాత్రమే జవాబు రావాలి, మనుషుల దగ్గర నుంచి జవాబు రాదు. నెబుకద్నెజరుకు కళ్ళు తెరవబడినాయి.
నాలాంటి రాజుకు సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యకు జవాబు నా చుట్టూ ఉన్న నలుగురు తీర్చలేనప్పుడు ఆఖరికి దేవుడు మాత్రమే జవాబు ఇవ్వగలడు అని చుట్టూ ఉన్న వాళ్ళు చెప్పేశారు. కానీ నెబుకద్నెజరుకున్న సమస్య ఏమిటంటే, వీళ్ళందరూ కూడా ఎంతో కొంత శకునుగాండ్రు కావచ్చు, మాంత్రికులు కావచ్చు, గారడి విద్య గల వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎంతో కొంత పవర్స్ ఉన్న వాళ్ళేగా. ఎంతో కొంత వాళ్ళ దేవతలతో వాళ్ళ నమ్మకాలతో ముడిపడినటువంటి విశ్వాసం మీద ఆధారపడి ఎంతో కొంత శక్తి పొందుకున్న వాళ్ళే కదా. మరి మీ శక్తి ఏమైంది? మీరు కలిగి ఉన్నటువంటి భక్తి వల్ల, మీరు కలిగి ఉన్న శక్తి వల్ల ఎందుకు సాధ్యం కావటంలో నాకు జవాబు ఇవ్వడం. అప్పుడు ఆ మాంత్రికులు, ఆ శకునగాండ్రు, ఆ గారడి విద్య గలవాళ్ళు చెప్పేస్తున్నారు, మా శక్తి నీకొచ్చిన సమస్యకు పరిష్కారం తీసుకురాలేదు. ఈ సమస్యకు మా శక్తి సరిపోదు. మరి ఏ శక్తి కావాలి? దేవదూతల శక్తి కావాలి. ఏమంటున్నారు చూడండి, వాళ్ళు ఏమంటున్నారు చూడండి. 10వ వచనం, అందుకు కల్దీయులు ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చిరి, భూమి మీద ఏ మనుషుడును రాజు అడిగిన సంగతి చెప్పజాలడు. ఏ చక్రవర్తియు అధికారియు శకుని గాని యొద్దను, గారడి విద్య గలవాని యొద్దను, కల్దీల యొద్దను ఇట్టి సంగతి విచారింపలేడు. రాజు విచారించిన సంగతి బహు అసాధారణమైనది, దేవతలు కాక, అనగా దేవునితో సంబంధము కలిగిన వారు కాక దీనికి ఎవ్వడూ కూడా జవాబు చెప్పలేడు. ఇండైరెక్ట్గా వాళ్ళు ఒప్పుకుంటున్నారు, మేము శకునగాండ్రము, మేము మాంత్రికులము, మేము గారడి విద్య గలవారము, మేము కల్దీయులము, కానీ దేవునితో కనెక్షన్ ఉన్నవారి మాత్రము మేము కాదు. ఈరోజు నీకున్న సమస్య తీర్చగలిగింది కేవలము దేవుని చేత అపాయింట్ చేయబడిన వారి వల్లే సాధ్యము. ఇండైరెక్ట్గా శకునగాండ్రు ఒప్పుకుంటున్నారు, మేము దేవుని చేత అపాయింట్ చేయబడలా. మాంత్రికులు ఒప్పుకుంటున్నారు, మేము దేవుని చేత అపాయింట్ చేయబడలా. గారడి విద్య వాళ్ళు ఒప్పుకుంటున్నారు, మేము దేవుని చేత అపాయింట్ చేయబడలా, మాకు దేవునికి ఏ సంబంధం లేదు. మరి ఈ మంత్రాలు, ఈ శక్తులు, ఈ తంత్రాలు ఇవన్నీ ఏమిటి? ఇవన్నీ కూడా మేము కల్పించుకున్నవే మనుషులను మోసం చేయడానికి. మాకు దేవునికి ఏ సంబంధము లేదు అని చెప్పి బబులోను దేశములో ఉన్న గారడి వాళ్ళు, మాంత్రికులు, శకునగాండ్రు, కల్దీయులు తేల్చి చెప్పేశారు. ఇండైరెక్ట్గా మనకి చెప్తున్నారు, ఏమని? గారడి వాళ్ళ నమ్మకండి అని, శకునగాండ్ర నమ్మకండి అని, ఈ మాంత్రికులను నమ్మకండి అని, ఈ మనుషులు కల్పించుకున్న మాయ విద్యలు నమ్మకండి అని. ఇవి ఏవి కూడా మనిషి నిజమైన సమస్య గుండా వెళుతున్నప్పుడు, తీవ్రమైన సమస్య గుండా వెళుతున్నప్పుడు ఇవి ఏవి కూడా పనిచేయవని, కేవలము దేవుడు ఒక్కడే మనిషి కలిగి ఉన్న తీవ్రమైన సమస్యకు పరిష్కారము చూపించగలడని వీళ్లే సాక్ష్యం ఇచ్చేశారు. ఆనాడు రాజును కల బహుగా బాధించింది. ఈరోజు నీ జీవితాన్ని ఏదైనా బాధిస్తుందా? అనారోగ్యము బాధిస్తుందా? అపజయము బాధిస్తుందా? ఆర్థిక ఇబ్బందులు బాధిస్తున్నాయా? అనుమానము బాధిస్తుందా? ఉద్యోగంలో కొన్ని సమస్యలు బాధిస్తున్నాయా? వ్యాపారంలో కొన్ని పరిస్థితులు బాధిస్తున్నాయా? లేక భర్త బాధిస్తున్నాడా? భార్య వేధిస్తుందా? బిడ్డల భవిష్యత్తు నీకు నెమ్మది లేకుండా చేస్తుందా? దిగులు పడమాకు, దేవునికి అప్పగించు. ఆనాడు తాను నలుదిక్కులా చూశాడు, తనకు సమాధానం వస్తుందేమో. నలుదిక్కుల నుంచి రాజుకు సమాధానం రాలా. మరి ఎక్కడి నుంచి వచ్చింది? పరలోకము నుంచి వచ్చింది. అయ్యా, అమ్మా, నీకు నలుదిక్కుల నుంచి సమాధానం రాదు. తూర్పు నుండి రాదు, పడమర నుంచి రాదు, పైనుంచే
నీకు సమాధానం వస్తుంది. మనస్ఫూర్తిగా నీ కష్టాన్ని, నీ వేదనను ప్రభువుకు అప్పగించు. నా కోసం ప్రార్థన చేయండి అన్నవారు ఉన్నట్లయితే మీ హస్తాన్ని ప్రభువుకు చూపిస్తారా? మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, నాయన ఆనాడు నెబుకద్నెజర్ని ఆ కళ బహుగా భయక్రాంతునిగా చేసింది. ఆ కళ రావడం వల్ల మనసు వికలాకకలమైపోయింది, మనసు వీగిపోయింది, నిద్ర కూడా పట్టకుండా పోయింది. ఉన్నారేమో నాయన ఈరోజు అధికారంలో ఉన్న, హోదాలో ఉన్న, పదవిలో ఉన్న, నాయన ఆస్తిపాస్తులు ఉన్న, ఏదో ఒక సమస్య వారికి నిద్ర పట్టకుండా చేస్తుందేమో, నెమ్మది లేకుండా చేస్తుందేమో. అట్టి వారిని కనికరించి వారు నీ వైపుకు తిరిగి నీకు తమ సమస్యను చెప్పుకొని ప్రశాంతంగా జీవించే మహాభాగ్యాన్ని, రక్షణ ఆనందాన్ని వారికి ప్రసాదించమని యేసయ్య పేరట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మనిషి మనిషిగా ఎలా బ్రతకాలో తెలియజేసే, మోక్షానికి వెళ్లే మార్గాన్ని బోధించే, ప్రతి చిక్కు సమస్యకు పరిష్కారాన్ని చూపే, సత్ప్రవర్తన కలిగిన యవ్వనస్తులుగా తీర్చిదిద్దే, దేవుడు ఆశించిన కుటుంబంగా నీ కుటుంబాన్ని నిర్మించుకోవాలంటే విరక్తి జీవితం నుండి విడిపించే, నిరుత్సాహాన్ని తొలగించి నిజమైన సంతోషాన్నిచ్చే, కుల మత ప్రాంతీయ తత్వాలకు అతీతమైన, పేద ధనిక తారతమ్యం లేని స్వచ్ఛమైన సమృద్ధి కలిగిన వాక్యమందించబడుతున్న మందిరం, దేవుని మహిమతో నిండిన మందిరం, దేవుని చేత 52 రోజులలో నిర్మించబడిన అద్భుతమైన మందిరం, మన ఆసియా ఖండంలోనే అతిపెద్ద మందిరం, 1,00,000కు పైగా సభ్యులు కలిగి ప్రపంచంలోనే అతివేగంగా అభివృద్ధి చెందుతున్న మందిరం మన కల్వరి టెంపుల్. ఈ అద్భుతమైన మందిరాన్ని మీరును దర్శించండి, మీ జీవితాలను దిద్దుకోండి, దేవుణ్ణి మహిమపరచండి. నీ సన్నిధిని చేరెదన్, నా పూర్ణ హృదయముతో నే నిన్ను సేవింతును. నా ఇంటి వారితో నీ సన్నిధిని చేరెదన్, నా పూర్ణ హృదయముతో నే నిన్ను సేవింతును. కల్వరి టెంపుల్లో మెగా యూత్ ఫెస్ట్ ఆగస్టు 15వ తేదీన ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు. వివరములకు సంప్రదించండి 8008008003. సందేశకులు డాక్టర్ పి సతీష్ కుమార్ గారు మరియు సిఏ బెంజమిన్ గారు. సామాన్యుడు అసామాన్యుడు. ఓ సామాన్యుడు 130 ఇంటర్నేషనల్ స్కూల్స్ ఎలా స్థాపించగలిగాడు? ఓటమి ముగింపు కాదు. చదువులో ఫెయిల్ అయిన యవనస్తుడు 5,000 మందికి గల కంపెనీని ఎలా స్థాపించాడు? అడ్రస్ కల్వరి, పోస్ట్ బాక్స్ నెంబర్ 30, కుకట్పల్లి, హైదరాబాద్ 72.